అమరావతిలో నివసించండి, 20 ఏళ్ళు అదనంగా జీవించండి. చావునే సైడ్ ట్రాక్ లో పెట్టి 500 సంవత్సరాలు బతికిన అలాంటి వాడికి కాదు. 500 ఏళ్ళ. Anybody wanted to live more time, best place is Amaravati. His lifespan will increase minimum 20 years time. 2 లివర్లు ఎక్స్ట్రా. Minimum 20 years time. మరి మీరు 500 ఏళ్ళు బతికారంటే మేము నమ్మలేకపోతున్నాం. చూడడానికి షుగర్ వచ్చిన చైనా పేషెంట్ లా ఉంటాడు కానీ అబద్ధం ఆడండి. ముందు అమరావతిలో రైతులను బతకని, అమరావతిలో రైతులకు ఫ్లాట్లు ఇచ్చి వాళ్ళు చచ్చిపోకుండా, ఏదైతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళు గుండెపోటుతో చనిపోకుండా ఉండేటట్టు ముందు అమరావతిలో రైతులకు ఫ్లాట్లు డెవలప్ చేసే ఫ్లాట్లు 20 ఏళ్ళు తర్వాత బతుకుతారు, 30 ఏళ్ళు. చెట్టు బతకట్లా, పుట్ట బతకట్లా, మనిషి బతకడానికి ఉంది. ఆయన బతకడమే కాదు, నన్ను బతికించాడు. This is around 23 years back. I gave driving license to Bill Clinton. అమెరికా అధ్యక్షుడు 100 రైళ్లు నివసించడం ఏంది? అమెరికా అధ్యక్షుడు ఏమన్నా కూడా హైదరాబాద్ లో వచ్చి ఆటోలను, లేదంటే ఏమన్నా బైకులు, లేదంటే ఏమన్నా కార్లు తోలుతాడు ఇక్కడ. అమెరికా అధ్యక్షుడికి ఆంధ్రప్రదేశ్ లో డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధం ఏంది? నేను చూస్తే ఏమర్థమైంది అంటే నకిలీ స్టాంపులు కుంభకోణం అని అప్పుడు ఉంది. అట్లా నువ్వు కూడా నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లా ఇచ్చేటట్టు ఏమన్నా బ్రోకర్ పనికి ఏమన్నా శ్రీకారం చుట్టావో అని అనుకుంటారు వాళ్ళు చూస్తే. Then he told Tony Blair came here. Then I asked him, I never invited you, how you came here? బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేయర్ వచ్చాడంట. ఎందుకు వచ్చారని అడిగాడంట. అడిగితే అమెరికా అధ్యక్షుడు నన్ను పంపించాడు, చంద్రబాబు నాయుడు అని అతను పిచ్చి అతను ఉంటాడు, అతను చూసి రమ్మని పంపించాడని చెప్పారంట. వాట్ ఆర్ యు టాకింగ్? రేపు పొద్దున చెబుతాడేమో అంతా. ఏలియన్స్ ఇక్కడ అమరావతిలో ఓ సిటీని కడతానంటున్నారు, ఏలియన్స్ ఓ సిటీ కావాలి, ఆ గ్రహాంతర వాసులు అందరూ చంద్రబాబు నాయుడు గారిని చూస్తానికి వస్తానంటున్నారు, అందుకని 3వ విడత భూసేకరణ చేస్తున్నా అని చెప్పి పొద్దున చెప్పినా చెబుతాను. వాట్ ఆర్ యు టాకింగ్? కాదా కాదా? మళ్ళీ ఏమాడతాడు? ఏమాడతాడు? రేపు పొద్దున ఇప్పుడు ట్రంప్ కూడా నువ్వు పొద్దున్నే వస్తానంటాడు, యుద్ధం ఆపేసి రావాలా, ఆడ ఇరాన్ని పూర్తిగా నాశనం చేసేసి నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తున్నట్టుగా అక్కడ నాశనం చేసేసి రావాలా ఏందనేది ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. అమరావతిలో ఏదైతే బురదలో రోజు నీళ్లు ఎత్తిపోతా, బిల్డింగ్లు కడతాం, నీళ్ళు ఎత్తిపోవడం, దీన్ని చూస్తానికి ట్రంప్ వస్తా అన్నాడు అని కూడా చెబుతాం. కొంప తీసి మీరు చెప్తారేంటి? అమ్మా